కష్టం చేసేటోళ్ళ కడుపు మానితే ఎట్లుంటుందో చూపెట్టిండ్రు రైతన్నలు. ఎన్నో ఏండ్ల నుంచి బుక్కెడు బువ్వ కోసం దున్నుకునే భూములను గుంజుకుంటే ఎవరు ఊకుంటారు? అందుకే గుత్పలు బట్టి గుంపుల తిరిగా ఉరికొచ్చి తిరగబడ్డారు. మా కాళ్ళ కింద భూములు గుంజుకుంటే మేము ఎక్కడ నిలబడాలి అన్నట్టు కడుపు మండి కొట్లాటకు దిగినరు రైతన్నలు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద తన్వాడ అనే ఊర్లే ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మొదలుపెట్టినరట కంపెనీలు. అంతకుముందు కాంగ్రెస్ సర్కారు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను ఆపేస్తామని చెప్పిందట. కానీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట తప్పి పోలీసులను పెట్టి మరీ ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను సురువు చేసిందట. అబ్బా, గింత మోసం ఉంటుందా? కాపాడతాం అన్నోళ్ళే కంచకారం కొట్టినట్టు చేస్తారా? ఈపు మీద కొడితే ఓర్చుకుంటాం కానీ మా కడుపు మీద కొడితే ఊకుంటామా? నమ్మించి మోసం చేస్తే ఊకోము అన్నట్టు చేసిండ్రు. పోలీసుల వ్యాన్లు, కార్లు, బస్సులను బద్దలు కొట్టిండ్రు. ఆడోళ్ళు, మొగోళ్ళు, పిల్ల జల్ల అందరూ కట్టెలు పట్టుకొని కదం దొక్కిండ్రు. పోలీసులు లేదు, పొరక షీపురు లేదు. అడ్డం ఎవరొస్తే వాళ్ళని అందుకునుడే అన్నట్టు చేసిండ్రు. కార్లల్లో వచ్చిన వాళ్ళు మర్రి చూడకుండా పరారైనరు జనం కోపాన్ని చూసి. ఇథనాల్ ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన లేబర్ల గుడిసెలను బీకేసిండ్రు. గిన్నెలు, బోళ్ళు, బొచ్చలు సిందర వందర చేసిండ్రు. జేసీబీలను, జీబులను ఉరికించుకుంటా కొట్టిండ్రు. రేకులతో వేసిన తాత్కాలిక ఇళ్లను అందరు కలిసి తిర్రమర చేసిండ్రు. అన్నిటికీ నిప్పు పెట్టి కాల్చేసిండ్రు. మా భూములు మాకేనని మరలబడ్డ జనం పోలీసులను, ఆఫీసర్లను ఎవ్వరని లెక్క చేయలేదు. పాపం గింతమంది ఒక్కటే వచ్చి పోరాటం చేస్తే పోలీసులు మాత్రం ఏం చేస్తారు? చూసుకుంటున్నారు తప్ప ఎవ్వరను ఏమనలేదు. కంపెనోడు, ఫ్యాక్టరీ పెడతానన్నోడు తోక ముడిచేటట్టు చేసిండ్రు రైతన్నలు. వీళ్ళ కలిసికట్టుతనం చూస్తుంటే తర్వాత ఇంకెంతటి తక్లీఫ్నైనా తట్టుకొని పోరాటం చేస్తారన్నట్టు కంపెనోడు బన్నే కుట్రలను కూలగొట్టి నిలబడతారన్నట్టే అనిపిస్తున్నది. మరి చూడాలే, సర్కారు వీళ్లకు సాయం చేస్తుందా, కంపెనీకి సాయం చేస్తుందా? ఎవరు అండ ఉన్నా లేకున్నా మేమే నిలబడి కలబడతాం అన్నట్టు పోరాటం చేస్తారా రైతన్నలు అనేది చూడాలి మరి.